హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్తున్నారు? పెళ్ళికి వెళ్తున్నాము. ఇప్పుడు మా అన్నయ్య పెళ్ళి అమ్మవారి గుళ్ళకి అయితే ఇప్పుడు పూజకి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి మేము అందరం కలిసి అయితే వెళ్తున్నాము. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే చెప్పదా చెప్పదా వెళ్తున్నా నడిచేద్దామా తమ్ముడు అక్కడ పదమ్మా. చూసి ఇవన్నీ ఫ్యామిలీవే అని అనుకుంటారు. చూసిన జనాలు అందరూ ఉన్నారు. అన్ని మంచి మంచి పాటలు పెట్టారు. ఇక్కడ తీసుకుందాం తీరా. వీడియోలు ఎంత ఊపుతారు చేతులేనే. ఏదో చెప్పండి. మా పావని ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లాస్ట్ వరకు చూడండి, బాగా చూడండి అని చెప్పండి. చెప్పండి వీడియోస్ చూడండి, మా పావని వీడియోస్ వీడియోలు చూడండి బాగా. అది గంట కొట్టడం మర్చిపోకండి. బాగా ఏ ఎండలను బాగా పడతాను. ఏ నిజంగా లైటింగ్ బాగా వస్తుంది బాబు. ఎవరు యూట్యూబ్ అందరు చేస్తాను. నేను 4 రోజుల తర్వాత ఈ రోజు తలస్నానం చేస్తాను. నా జుట్టు ఎలా ఉందో కమెంట్ చేయండి. అమ్మేసింది. నా శారీ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. మా అందరిలోనే ఎవరి శారీ బాగుందో కూడా కమెంట్ చేయండి. మరి యూట్యూబ్ అయితే బాగుంది అంటారు ఎవరైనా కానీ. చెప్పండి అమ్మమ్మ. ఏ ఇటు చూడండి మీ ఫ్రెండ్స్ అందరూ. ఏ నేలక్క చీర సూపర్ సూపర్. నీ మనవరాలకి ఎవరు చూసుకుంటారే? వచ్చింది. ఏ ఇటు చూడు, మీ ఇద్దరు ఇటు చూడు. సూపర్ సూపర్. మనవరాలకు చూపుకు రాని అమ్మమ్మ. అందరూ చెప్పేస్తున్నారు నువ్వు ఆ కూతురు చూడడానికి రాలేదని అందరికి చెప్పేస్తున్నారు. జ్యూసులు తాగుతుంది ఇక్కడికి వచ్చి. చూడండి ఏ బాగుందిరా. ఏ నిజంగా బాగున్నావురా, అందంగా ఉన్నాం. మేమందరం కలిసి మా కాలనీలో ఉన్న భువనేశ్వరి మాత టెంపుల్కి అయితే వచ్చాము. ఎందుకంటే పెళ్లి కూతురు మెడలో కట్టాల్సిన శతమానాన్ని అయితే పూజ అయితే చేపిస్తాం కదా. ఇది యాక్చువల్గా మా ఊరు సైడ్ అంటే బంగారం తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్తాము. అక్కడ వాళ్ళు పూజ అయితే చేస్తారు. కాకపోతే ఇక్కడ అవైలబుల్గా ఉండరు కదా, అందరూ ఎక్కడ ఉంటారో మనకు తెలియదు. ఇంకెందుకు అమ్మవారి టెంపుల్లోనే చేపిద్దామని చెప్పి ఇక్కడ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ చూస్తున్న వీళ్ళందరూ కూడా మా రిలేటివ్సే. కాకపోతే ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటాము. అందరం ఒకే చోట ఉన్న ఇలాంటి ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు అప్పుడే కలుసుకుంటాం కదా. ఇక్కడ హాయ్ చెప్తుంది చూడండి, క్రీమ్ కలర్ శారీలో. తను వచ్చేసి మా అమ్మ వాళ్ళ అమ్మ. ఫస్ట్ టైం నా వీడియోస్లో అయితే కనిపిస్తుంది. హాయ్ చెప్పమ్మమ్మ అంటే హాయ్ అయితే చెప్తుంది. అందరూ ఛానల్ అయితే లైక్ చేయండి, వీడియోస్ అయితే చూడండి అని అయితే చెప్తుంది.
ఇక్కడ బాబుగారు వచ్చి శతమానంకి చాలా బాగా పూజ అయితే చేశారండి. ఈ టెంపుల్లో పూజలు అనేవి బాగా జరుగుతాయి. చాలా చిన్న టెంపుల్ కానీ చాలా పవర్ఫుల్ అమ్మవారు. పూజ కూడా చాలా బాగా చేశారు. మేమందరం అయితే అదే అనుకున్నాము. ఇక్కడ శతమానంకి పూజ అయ్యాక అమ్మవారి టెంపుల్స్కి అయితే వెళ్తారు. అదే మన గ్రామ దేవతల టెంపుల్స్ అయితే ఉంటాయి కదా, రావి చెట్టు వేప చెట్టు కలిసి ఆ టెంపుల్స్కి అయితే వెళ్తారు అమ్మవారికి చలవ చేయడానికి. చాలా బాగా పెళ్ళి మంచిగా జరగాలి, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ దగ్గర నుండి జరిపించాలి అని అమ్మవార్లకైతే మొక్కుకొని వస్తారు. నేనైతే వెళ్ళలేదు. ఒక 3 టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటికైతే వెళ్ళి అమ్మవార్లకైతే చలవైతే చేస్తారు. నేను పాపని ఇంట్లో వదిలిపెట్టొచ్చానని చెప్పి ఈ శతమానంది పూజ అయిపోయినాక ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇంకా ఆఫ్టర్నూన్ భోజనాలు ఇది వచ్చేసి పెళ్లి రోజే అనమాట, బుధవారం. ఇంకా ఆఫ్టర్నూన్ భోజనాలు ఉన్నాయి, అలాగే నైట్కి పెళ్ళి, అది వచ్చేసి ఫంక్షన్ హాల్లో అనమాట. పెళ్లి వీడియోస్ కూడా వస్తాయి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ అయితే చేయండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ముందు వీడియోస్ నుండి చూస్తున్నట్టయితే పెద్దమ్మ కనిపించింది కదా, పెద్దమ్మ అయితే అన్ని వీడియోలో ఉంటుంది, ఒక్క వీడియోలో కూడా మిస్ అవ్వదు. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళి కాసేపు ఉన్నాకైతే భోజనాలకైతే వెళ్ళాము, ఆఫ్టర్నూన్ భోజనాలు. అక్కడ కూడా అందరం కలుసుకున్నాము. ఎక్కడ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, హైదరాబాద్ నుండి వచ్చిన వాళ్ళు అందరం ఇలాంటి పెళ్ళిళ్ళలో కలుస్తాం కదా, చాలా సరదాగా అనిపించింది. ఇక్కడైతే భోజనాలు అయితే చేస్తున్నాము, అందరం కలిసి అయితే భోజనాలు చేస్తున్నాము. చేశాక ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా ఈవినింగ్ కదా, నైట్ పెళ్ళి. అప్పటి వరకు మేము ఎంత సరదాగా ఇంట్లో టైం స్పెండ్ చేసామో నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. నేను, మా పిన్ని వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు వీళ్ళందరూ నా కూతురికైతే అమ్మమ్మలు అవుతారు. ఇంత చిన్న ఏజ్లోనే వీళ్ళ అమ్మమ్మలు అయిపోయారు అని చెప్పి చాలా ఫన్ అయితే ఇంట్లో చేశాము. ఆల్రెడీ రీల్స్ కూడా పోస్ట్ చేశాను కదా, అదేనండి షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను కదా, మీరు ఆల్రెడీ చూసేశారు. అవన్నీ బాగా లైక్ కూడా చేశారు. ఇవంతా మేము సరదాగా ఏమేమి చేశామో తర్వాత వీడియోలో అయితే వస్తుంది, తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.